స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణము. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Check. ఆప్తులైన వారే హాని చేయ చూసినా జీవించెదము సేవకులారా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో హోలీ క్రైస్ట్ బైబిల్ కాలేజీ వ్యవస్థాపకులైన దైవజనులు డాక్టర్ స్టీఫెన్ బాబన్న గారిని, దైవజనురాలు తబితా స్టీఫెన్ గారిని సగౌరవంగా మనమందరము ఆహ్వానించుదాం. స్టేజ్ మీదకి ఆహ్వానించుదాం. ఒకసారి బిగ్గరగా చెప్పలు తట్టి మనమందరం లేచి నిలబడి అన్నను ఆహ్వానించుదాం. చెప్పలు తట్టడం బిగ్గరగా, ఇంకా జోరుగా చెప్పలు తట్టాలి, బిగ్గరగా చెప్పలు తట్టాలి. సిస్టర్ గారిని కూడా మనం సగౌరవంగా ఆహ్వానించుకుందాం. ఈ విలువైన సమయంలో అన్నగారు అక్కగారు ఒక పాట పాడి ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రేమతో ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవు చూపువాడవయ్యా, అందరము కూడా యథార్థ హృదయంతో ప్రభుకి చెప్దామా? ఆయనే మన ధైర్యమని, ఆయన మాత్రమే మనం నమ్మి ఉన్నామని. జాయిన్ చేయించి మీ భారమును సంపూర్ణం చేసుకోండి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్పలు తట్టి ప్రభునామాన్ని గణపరచుదాం. చక్కటి అనుభవాలను పంచుకున్న సహోదరులను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చివరిగా శ్యామలమ్మ గారు వచ్చి ఆమె యొక్క అనుభూతిని పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాము. చాలా విలువైనది సమయం ముందున్న సమయము ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము అందరము సమయమును సద్వినియోగం చేసుకుందుముగాక. ఆమేన్. ముఖ్యంగా దేవానికి ఫస్ట్ వందనాలు చెల్లించాలి. ఎందుకంటే నేను వచ్చి పర్మిషన్ అడిగినప్పుడు టైం లేదమ్మన్నారు. నేను అనుకున్నా, దేవా నేను ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను, దేవా నా అనుభవం చెప్పాలనుకుంటున్నప్పుడు మళ్ళీ నా పేరు పిలిచినారు. అందుకే ఫస్ట్ దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తర్వాత స్టీఫెన్ బాబన్న గారికి, తబితా సిస్టర్కి, ఫ్యాకల్టీ అందరికీ, చేరవచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ కోర్సులో జాయిన్ కావడానికి 1.5 year నుంచి బ్రదర్ గారి వాక్యాలు డైలీ ఉదయం వాక్యాలు వినేదాన్ని.
ఎలాగైనా నేను ఈ కోర్సులో జాయిన్ కావాలి, బైబిల్ జ్ఞానం తెలుసుకోవాలి అని అనుకునేదాన్ని. కానీ తీరా టైం వచ్చే లోపల నేను మిస్ అయిపోయేదాన్ని. ఈ లాస్ట్ పీరియడ్లో కూడా నేను మా బాబుతో చెప్పాను, బాబు ఇట్లా అయ్యింది నాన్న అంటే వెంటనే మా బాబు నంబర్ తీసుకొని వెంటనే నన్ను జాయిన్ చేయించిండు. టైం అయిపోయినా కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని నన్ను జాయిన్ చేయించిండు. తర్వాత నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, నా భర్త, నా పిల్లలు, నా కొడుకు, కోడలు, కూతురు, నా మనవడు, మనవరాలు కూడా అందరూ ఈ వాక్యాన్ని విన్నారు. నేను వింటుంటే వాళ్ళు కూడా పరిగెత్తొచ్చి, అమ్మమ్మ ఇదిగో వాక్యానికి టైం అయింది, రా కూర్చో అని చెప్పేసి వాళ్ళు నాకు బుక్కు, పెన్ను అన్నీ తెచ్చి దగ్గర పెట్టేవాళ్ళు, బైబుల్ అన్నీ. నా భర్త వినేవాడు, నా కోడలు అందరూ విని ఆత్మీయంగా బలపడ్డామండి. ఈ వాక్యం ద్వారా ఎంతో మంచి వాక్యాన్ని ఆత్మీయంగా బలపడ్డాము. ఎంతో మనము విలువ పెట్టి కొనలేని వజ్రాలు, బంగారం ఈ కాలంలో మనం కొనలేము, కానీ అంతకంటే విలువైన వాక్యాన్ని మనము స్టీఫెన్ బాబాన్న గారి ద్వారా మేము పొందుకున్నాం. ఆ వాక్యాన్ని చెప్పేటప్పుడు నేనైతే అపోస్తల కార్యం గురించి, పౌలు గురించి చెప్పినప్పుడు, తిమోతి గారి గురించి చెప్పినప్పుడు ఏడ్చేశానండి. చాలా దుఃఖం వచ్చింది. మనము ఆ సేవలో ఒక్క భాగంగానే చేయగలమా అని అనుకున్నానండి. నిజంగా మనం కూడా అందరం అలాగే పౌలు గారిలాగా, తిమోతి గారిలాగా పాటుపడి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఇతరులని దేవుని వాక్యంలోకి నడిపించాలని అందరినీ కోరుకుంటున్నానండి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన, నేను ఈ వాక్యం వినేటప్పుడు కూడా నా భర్త ఆ వాక్యాన్ని తను బొమ్మలు గీస్తూ రాసేవాడండి. నాకైతే చాలా సంతోషం వేసేది, ఎందుకంటే నేను వినడమే కాకుండా నా కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది ఈ వాక్యం ద్వారా అని చాలా సంతోషపడ్డానండి. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన బ్రదర్ వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. బిగ్గరగా చప్పలు తట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రియులరా, ఇప్పటి వరకు మనము ఫీడ్బ్యాక్ కార్యక్రమం ముగించబడుతుంది. ఇక ముందున్న సమయము దైవ దీవెనలు మనము పొందుకొందుము గాక. ఆమేన్. ఎంతమందికి ఆకలేస్తుంది? ఆకలి. నన్ను వాడుకో దేవా, నీ చిత్తము నాలు నెరవేర్చు ప్రభువా, నీ చిత్తము నాలు నెరవేర్చు ప్రభువా. నన్ను వాడుకో యేసయ్యా, నీ సేవలో నన్ను వాడుకో, నన్ను వాడుకో యేసయ్యా, నీ సేవలో నన్ను వాడుకో. త్వరగా సహకరించండి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత ప్రసన్న కుమార్ టీం వారికి కొంచెం యాక్టివ్గా ఉండాలి. అమ్మ ఎవరు కూడా మీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత డ్రెస్ ఎవరు కూడా మీరు అన్వేర్ చేయొద్దు, డ్రెస్తోనే ఉండండి. ప్రసన్న కుమార్ బ్రదర్, రండి బ్రదర్. మోకరించండి. 16th బ్యాచ్. సరిపోతుందా? ఈ బైబిల్ ఎవరిదో చెప్తారా? పోగొట్టుకున్న వాళ్ళు ఎవరో చూస్తారా? ఇందాక సిస్టర్ అడిగింది ఇదేనా? సిక్స్టీన్త్ బ్యాచ్ సరిపోలేదా? సరే, ఒక పని చేయండి. ఎవరికి సరిపోలేదో వాళ్ళు పక్కకు ఉండండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రేయర్ చేస్తారు. ఎంతవరకు అందరూ మోకరించండి. బ్రదర్ మోకరించండి. కరణ్, అక్కడ మోకరించలేని వాళ్ళని కొంచెం పక్కకి నిలబెట్టు అన్న. హైట్ నిలబడే వాళ్ళందరూ కొంచెం పక్కకి తప్పుకోండి. నిలబడే వాళ్ళు, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మళ్ళీ వాళ్ళందరూ సరే, మీరు బ్రదర్స్ కొంచెం లేండి. సిస్టర్స్ అయిపోయిన తర్వాత మీకు జరుగుతుంది. ఒకేసారి సరిపోలేకపోతున్నారు కదా, అందుకని కొంచెం వెనక్కి జరుపుకోండి. కొంచెం వెనక్కి లేండి. సిస్టర్స్ బ్రదర్స్ లేయండి ప్లీజ్. కొంచెం వెనక్కి పోండి, అట్లే వెనక్కి. సిస్టర్స్ మీరు కొంచెం గ్యాప్ వదిలి నిలబడి
తో మనవి చేస్తున్నాను. ఆ స్టూడెంట్స్ భోంచేయండి, తర్వాత అన్నను కలిసేవారు వచ్చి కలవచ్చు. భోంచేసిన తర్వాత కలవడానికి ప్రయత్నం చేయండి. డ్రెస్సు అక్కడ ఇస్తున్నారు. ఇంతటితో కార్యక్రమం అవ్వలేదు. సాయంత్రం హోలీ క్రైస్ట్ చర్చ్ వారు నిర్వహిస్తున్న బెంగళూరు సువార్త పండుగలు కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని కలుసుకొని విజయవంతంగా దీన్ని ముగించవలసిందిగా ప్రేమ. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా, ఉండలేనయ్యా. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా, ఉండలేనయ్యా. నీవు చేసిన మేలులను ఎలాగూ నేను మరతునయ్యా. నీవు చేసిన మేలులను ఎలాగూ నేను మరతునయ్యా. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా, ఉండలేనయ్యా. దుఃఖమునకు ప్రతిగా నీవు ఆనందమిచ్చావే. హారభరితమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రమిచ్చావే. దుఃఖమునకు ప్రతిగా నీవు ఆనందమిచ్చావే. హారభరితమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రమిచ్చావే. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా, ఉండలేనయ్యా. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా, ఉండలేనయ్యా. నిందకు ప్రతిగా నీవు ఘనతనిచ్చావే. అవమానమునకు ప్రతిగా నీవు మంచి పేరునిచ్చావే. నిందకు ప్రతిగా నీవు ఘనతనిచ్చావే. అవమానమునకు ప్రతిగా నీవు మంచి పేరునిచ్చావే. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా, ఉండలేనయ్యా. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా, ఉండలేనయ్యా. ఆయన ఇచ్చే సర్టిఫికేట్ చాలా చాలా గొప్పది. కాబట్టి సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసిన అనంతరం ప్రేయర్ చేస్తారు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, ఈ దివ్యమైన కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు పాల్గొంటూ దయచేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన.
ఈ సహోదరులందరి కోసం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో సత్యమైన వాక్యాన్ని వాళ్ళు విన్నారు తండ్రి, నేర్చుకున్నారు ప్రభా. నేర్చుకున్నటువంటి ఆ వాక్యము ప్రభా విని విడిచిపెట్టకుండా ప్రభా వారి హృదయాల్లో దాన్ని పాటించినట్లుగా మీ సహాయం వారికి దయచేయండి తండ్రి. ఎవరైతే సేవా పరిచర్యలో ఉన్నారో, ఇంకా ప్రభా వాక్యం నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారందరినీ ప్రభా ఇంకా మీరే దీవించి ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా వీరిని మార్చమని ప్రభా. ఈ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరిని వాడుకోండి ప్రభా. వాక్య ధ్యానముందు ప్రభా క్రమమైన వాక్య ధ్యానం వీరికి దయచేయమని, నీ ఆత్మతో నింపి బహుబలంగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాపపు జీవితమును మార్చి విడుదలనిచ్చావే. పడిపోయిన నా పరిస్థితి నుండి పైకి లేపావే. పాపపు జీవితమును మార్చి విడుదలనిచ్చావే. పడిపోయిన నా పరిస్థితి నుండి పైకి లేపావే. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా, ఉండలేనయ్యా. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా, ఉండలేనయ్యా. నీవు చేసిన మేలులను ఎలాగూ నేను మరతునయ్యా. నీవు చేసిన మేలులను ఎలాగూ నేను మరతునయ్యా. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా, ఉండలేనయ్యా. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేనయ్యా, ఉండలేనయ్యా. రెండు నిమిషాలు మించుతుందంటే అన్నగారు బెల్లు కొడతారు. శాలిమరాజు గారు, జోసిరాజు గారు ఖచ్చితంగా మీకు బెల్లు కొడతారు. బెల్లు కొడితే మైక్ కూడా అక్కడ కట్ చేస్తారు. 3 ఉంటుంది మీకు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి ఈ విషయంలో మీరు పాటించాలి. మీరు ఏదైతే నేర్చుకున్నారో అది కాలేజీ గురించి మీరు చెప్పాలి. ఎందుకు ఇది మీరు ఇక్కడ చెప్పాలంటే, మనం వచ్చాం ఎవరో వారు చెప్పిన దాన్నో, ఎక్కడో మనం సోషల్ మీడియాలో విన్నదాన్నో చూసిందాన్నో, లేదా ఎవరో మనకి మన బంధువులు ఇంతకు ముందున్న స్టూడెంట్స్ ప్రమోట్ చేయడం వల్ల మనం ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా మన వెనక ఉన్న వాళ్ళు రావాలి కదా, ఈ కాలేజీకి రావాలని రావద్దా? నేను వచ్చి పర్మిషన్ అడిగినప్పుడు టైం లేదమ్మన్నారు. నేను అనుకున్నా దేవా నేను ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను దేవా, నా అనుభవం చెప్పాలనుకుంటున్నప్పుడు మళ్ళీ నా పేరు పిలుస్తాను. అందుకే ఫస్ట్ దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తర్వాత స్టీఫెన్ బాబా గారికి, తప్త సిస్టర్లు, ఫ్యాకల్టీ అందరికీ, చేరవచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ కోర్సులో జాయిన్ కావడానికి 1.5 year నుంచి బ్రదర్ గారి వాక్యాలు డైలీ ఉదయం వాక్యాలు వినేదాన్ని. ఎలాగైనా ఈ కోర్సులో జాయిన్ కావాలి, బైబిల్ జ్ఞానం తెలుసుకోవాలి అని అనుకునేదాన్ని. కానీ తీరా టైం వచ్చే లోపల నేను మిస్ అయిపోయేదాన్ని. ఈ లాస్ట్ పీరియడ్లో కూడా నేను మా బాబుతో చెప్పాను, బాబు ఇట్లా అయ్యింది నాన్న అంటే వెంటనే మా బాబు నంబర్ తీసుకొని వెంటనే నన్ను జాయిన్ చేయించారు. టైం అయిపోయినా కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని నన్ను జాయిన్ చేయించారు. తర్వాత నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, నా భర్త, నా పిల్లలు, నా కొడుకు, కోడలు, కూతురు, నా మనవడు, మనవరాలు కూడా అందరూ ఈ వాక్యాన్ని విన్నారు. నేను వింటుంటే వాళ్ళు కూడా పరిగెత్తేసి అమ్మమ్మ ఇదిగో వాక్యానికి టైం అయింది రా కూర్చో అని చెప్పేసి వాళ్ళు నాకు బుక్కు పెన్ను అన్ని తెచ్చి దగ్గర పెట్టేవాళ్ళు, బైబిల్ అన్ని. నా భర్త వినేవాళ్ళు, నా కోడలు అందరూ విని ఆత్మీయంగా బలపడ్డామండి. ఈ వాక్యం ద్వారా ఎంతో మంచి వాక్యాన్ని ఆత్మీయంగా బలపడ్డాము. ఎంతో మనము విలువ పెట్టి కొనలేని వజ్రాలు, బంగారం ఈ కాలంలో మనం కొనలేము. కానీ అంతకంటే విలువైన వాక్యాన్ని మనము స్టీఫెన్ బాబా గారి ద్వారా మేము పొందుకున్నాం. ఆ వాక్యాన్ని చెప్పేటప్పుడు నేనైతే అపోస్తలుల కార్యం గురించి, పౌలు గురించి చెప్పినప్పుడు, తిమోతి గారి గురించి చెప్పినప్పుడు
ఏడ్చేశానండి. చాలా దుఃఖం వచ్చింది. మనము ఆ సేవలో ఒక్క భాగంగానే చేయగలమా అని అనుకున్నానండి. నిజంగా మనం కూడా అందరం అలాగే పౌలు గారిలాగా, తిమోతి గారిలాగా పాటుపడి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఇతరులని దేవుని వాక్యంలో నడిపించాలని అందరినీ కోరుకుంటున్నానండి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన నేను ఈ వాక్యం వినేటప్పుడు కూడా నా భర్త ఆ వాక్యాన్ని తను బొమ్మలు గీస్తూ రాసేవాడండి. నాకైతే చాలా సంతోషం వేసేది. ఎందుకంటే నేను వినడమే కాకుండా నా కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది ఈ వాక్యం ద్వారా అని చాలా సంతోషపడ్డానండి. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన బ్రదర్ వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము.